అదేంటి బాబుగారు, కబడ్డీ పోటీలో గెలిచి కప్పు కొట్టుకొస్తారని నేను పళ్ళెం పట్టుకొచ్చాను. కప్పేగా, తీసుకో. ఈ వేటకారంకేం తక్కువ లేదు. ఓయ్ కాచాయని, నేను కబడ్డీలో పోటీ పడింది పక్క వీధిలో పోరగాళ్లతో. ఆహా. దానికి మనకెవరు కప్పులు గ్లాసులు సాసర్లు ఇచ్చేయరు. కిచెన్ లో వాడేసుకుందామని కకృతి పడుతున్నాం. నాకెందుకండి కకృతి? అమ్మగారు, బాబుగారు వచ్చారు. చూసారా అమ్మా, పోటీల్లో గెలిచి పోటుగాళ్ళలాగా వస్తారనుకుంటే పొద్దున్నే వచ్చి నా మీద పంచులేస్తున్నారమ్మా. పోలీస్ ఉద్యోగం వచ్చిన 15 సంవత్సరాలకి ఒక డ్రగ్ మాఫియాని పట్టుకొని పేపర్లో కలర్ ఫోటో కనిపించిన 10 రోజులకే అదే కేసులో అదే పేపర్లో సస్పెండ్ అయినట్టుగా న్యూస్ రాసి ఫోటో వేశారు. ఇంకా అప్పటి నుంచి ఇంట్లో ఖాళీగా కూర్చోలేక కబడ్డీ ఆడొస్తానని, కాలనీ కుర్రాలకి కరాటే నేర్పిస్తానని కాలక్షేపం చేస్తున్నారు. పోన్లేమ్మా, రోజు గడ్డం గీసుకునే పనైనా తప్పింది. సరే, నువ్వు పని చూడు, నేను కాఫీ చూస్తా. అలాగే అమ్మా. ఏమండి, ఆ జగదీష్ త్వరగా ఇల్లు ఖాళీ చేయమని మనుషులను పంపించి బెదిరిస్తున్నాడు. మీ యూనిఫామ్ మిస్యూజ్ చేసి మీరు సస్పెండ్ అవ్వడానికి కారణమయ్యాడు. మీ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఇల్లు అమ్మేశాడు. ఏంటండి ఇది? నేను ఇలా చెప్తూ ఉంటే మీరు హ్యాపీగా కూల్గా కాఫీ తాగుతున్నారేంటి? కాఫీ తాగమనే ఇచ్చావు కదా బంగారం, అదేగా చేస్తున్నాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాఫీ ఈజ్ నాట్ కూల్, ఇట్స్ వెరీ హాట్ బాను. మీరు కూడా అంతే హాట్ గా వెళ్లి వాడిని 2 వాయించి గట్టిగా అడగరే? మీ జాబ్ పోవడానికి కారణమయ్యాడు, మన ఇల్లు పోవడానికి కారణమయ్యాడు. అరే, నువ్వు చేస్తుంది తప్పురా అని అడగాలి కదా. చూడు బాను, తప్పు తప్ప ఒప్పు చేయడం తెలియదు వాడికి. ఇప్పుడు నేనెళ్ళి అడిగినంత మాత్రాన మారిపోతాడా వాడు? కోర్టులో ఉంది కేసు, న్యాయం మన వైపు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏం చూస్తాం? చుక్క పడితే చొక్క కూడా వేసుకోవడం తెలియని వాడికి నల్లకోటు ఉంది కదా అని కేసు అప్పచెప్పారు. వాడు మీకు లాయర్, పైగా సోదర సమానుడు. బాగా వేధించి గెలిచేస్తాడు మరి. అన్నా శుభోదయం అన్నా. రండి లాయర్ గారు, ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే కేసు ఎంత వరకు వచ్చిందని. ఫోన్ కొడితే నేనే చెప్తా కదా వదినా. ఫోన్ చేస్తే ఫోన్ పే చేయమంటారు కదా. వదిన చాలా క్లెవరు. మీరు మాట్లాడుతుండండి, నేను ఓకే కాఫీ వదినా. తీసుకొస్తా. అన్నా, కోర్టులో మరో అఫిడవిట్ వేయాలి, డీడీ కట్టడానికి డబ్బులు కావాలి. తెస్తా ఉండు. అన్నా, కాఫీలో కొంచెం షుగర్ ఎక్కువేమని చెప్పండి వదినకి, అసలే లో షుగర్. ఇది మన ఆఫీస్లోకి బాగుంటుందేమో. రే కామేశం, ఇదేగా లాస్ట్ ఎఫిడవిట్. ఎవడో తెలుసు? అదే అంతా ఆ న్యాయదేవత చేతిలో ఉంటుందని చెప్తున్నా. ఒరే, నేను నీ చేతిలో క్యాష్ పెట్టాను రా. నేను చూసుకుంటాగా. సర్లే, పోయి కాఫీ తాగు. క్యాష్ చేతిలో ఉంటే కాఫీతో పని ఉందన్నా. ఏమైంది? ఏమైంది? ఏయ్, నీకు దయ్యం సినిమా అంటే భయం ఉన్నప్పుడు దాన్ని చూడడం ఎందుకు? ఇలా కేకలు వేస్తూ మమ్మల్ని భయపడడం ఎందుకే? ఎగ్జామ్స్ అంటే కూడా భయమే. అలానే ఎగ్జామ్స్ రాయడం మానేస్తామే ఏంటి? ఇది అంతే. అబ్బచ్చా, డైలాగ్ బాగుంది, ఇన్స్టాగ్రామ్ లో రాసుకో. ఇప్పుడు త్వరగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళి చావు. భార్గవి బయటికెళ్ళి బలాదూర్గా తిరుగుతుంటే దానికేం మాట్లాడుతూ నోరేసుకొని నా మీద పడిపోద్ది. ఏంటా గోల? అబ్బే అదేం లేదండి, విజ్జిని కాలేజ్కి రెడీ అవ్వమని. ఇంతకీ భార్గవ్ ఎక్కడా?
హాయ్ గైస్, నేను మీ భార్గవి, దెయ్యంతో డే అండ్ నైట్. ఈ ప్రోగ్రామ్ కోసం నేను ఒక ఫేమస్ అయిన దెయ్యం బంగ్లాలోకి వచ్చేసాను. మీకు ప్రామిస్ చేసినట్టే ఒక రోజంతా ఉండడానికి. నిన్న పొద్దున వచ్చిన నేను ఇప్పటి వరకు సేఫ్ గానే ఉన్నాను, సేఫ్ గానే బయటికి వెళ్తున్నాను. సో ఇప్పుడైనా మీ అందరికి అర్థమై ఉంటుంది కదా ఈ దెయ్యాలు లాంటివి ఏమీ లేవని. ఇక నా దెయ్యంతో డే అండ్ నైట్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం మీ బాధ్యత అంటున్నా మీ భార్గవి. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఓయ్ 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 ఓయ్. నువ్వు మా ఇంట్లో పని అమ్మావే కదా? అఫ్ కోర్స్ ఈశ్వర్జీ, మీకెందుకు డౌట్? నువ్వు క్లియరే కదా? ఎస్, ఐఎమ్ క్లియర్. సరే పో. ఓ, నీ స్టైల్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నాను, ఇంకా దిగలేదు. అర్జెంటుగా కాఫీ తాగాలి. ఏమో ఇంకా రాలేదు, కనీసం కాఫీ కూడా రెడీ చేయలేకపోయాను. ఏంటమ్మా నా కోసం కాఫీ కలుపుతున్నారా? ఆ? అదే బాబు గారికి. ఏంటే ఇంత లేట్ అయితే ఎలా? మా పనమ్మాయి లేట్ చేస్తే నేనేం చేయనమ్మా. హా? 10 ఇళ్ళలో పని చేసేదాన్ని, నా ఇంట్లో పని ఎవరు చేస్తారు? అందుకే నేను కూడా పని మనుషులు పెట్టుకున్నా. ఆహా. సర్లే కానీ ఈ వంకాయలు కొంచెం కోసిపెట్టు. వంకాయలు వద్దమ్మా, నా స్కిన్ అస్సలు పడట్లేదు. ఇప్పటికి ఈ బెండకాయలు కోసేస్తానమ్మా. సరే ఏదో ఒకటి చేసి తగలే. రేపటి నుంచి టైంకి రాకపో, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఎన్నెన్నో అంటారు, ఇవన్నీ మనం అడుగుతున్నామండి. మీతో ఒక విషయం చెప్పాలి. కాఫీ ఇస్తావు, వెంటనే కారాలు మిరియాలు నూరుతావు. సరే బంగారం, విషయం ఏంటో చెప్పు. అది భార్గవి ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి 2 డేస్లో వస్తానంది, ఇంకా రాలేదు. తన ఫోన్ కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది. నాకు చాలా భయంగా ఉంది. తన ఫ్రెండ్స్ నంబర్ కూడా నా దగ్గర లేవు. ఆడపిల్ల బయటికి వెళ్ళొస్తున్నప్పుడు ఆ మాత్రం డీటెయిల్స్ పెట్టుకోవాలని తెలియదా?